గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయం నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో బొమ్మూరు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయం నుంచి గోదావరి పుష్కరాలు నిర్వహణపై మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, ఇతర అధికారులు బొమ్మూరు కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. జిల్లాలో చేపడుతున్న పుష్కరాల సన్నద్ధత పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారన్నారు. పుష్కరాల కోసం చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా గోదావరి పరివాహక ప్రాంతానికి శాశ్వత ఆస్తులుగా నిలవాలని సూచించారు. రాజమహేంద్రవరం నగరాన్ని మెగాసిటీగా అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలో చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్రవరం నగర పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను వెంటనే గుర్తించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పుష్కరాల సమయంలో వాహనాల పార్కింగ్, తాత్కాలిక వసతి కేంద్రాలు, ఇతర సౌకర్యాల ఏర్పాటుకు ఈ స్థలాలను వినియోగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. జిల్లాలో ప్రతిపాదిత 16 పుష్కర్ నగర్లకు సంబంధించిన లేఅవుట్ ప్రణాళికలను తక్షణం సిద్ధం చేయాలని తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపు మార్గాలపై పోలీసు, ఆర్&బి, పంచాయతీరాజ్, నేషనల్ హైవే శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి రహదారుల సామర్థ్యాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల రహదారుల బలోపేతానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. జాతీయ రహదారి -16 పై వాహనాల రద్దీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి పుష్కరాల సమయంలో అమలు చేయనున్న ట్రాఫిక్ డైవర్షన్ ప్రణాళికలను శాస్త్రీయంగా రూపొందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. పుష్కర్ నగర్ల నుంచి ఘాట్ల వరకు షటిల్ బస్సుల నిర్వహణ, ప్రవేశ నిష్క్రమణ మార్గాల రూపకల్పన, భక్తుల రాకపోకలకు అనువైన రవాణా సౌకర్యాల కల్పనపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల నిర్వహణలో ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించి భక్తులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయం నుంచి గోదావరి పుష్కరాలు నిర్వహణపై మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, ఇతర అధికారులు బొమ్మూరు కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. జిల్లాలో చేపడుతున్న పుష్కరాల సన్నద్ధత పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారన్నారు. పుష్కరాల కోసం చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా గోదావరి పరివాహక ప్రాంతానికి శాశ్వత ఆస్తులుగా నిలవాలని సూచించారు. రాజమహేంద్రవరం నగరాన్ని మెగాసిటీగా అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలో చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్రవరం నగర పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను వెంటనే గుర్తించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పుష్కరాల సమయంలో వాహనాల పార్కింగ్, తాత్కాలిక వసతి కేంద్రాలు,
ఇతర సౌకర్యాల ఏర్పాటుకు ఈ స్థలాలను వినియోగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. జిల్లాలో ప్రతిపాదిత 16 పుష్కర్ నగర్లకు సంబంధించిన లేఅవుట్ ప్రణాళికలను తక్షణం సిద్ధం చేయాలని తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపు మార్గాలపై పోలీసు, ఆర్&బి, పంచాయతీరాజ్, నేషనల్ హైవే శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి రహదారుల సామర్థ్యాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల రహదారుల బలోపేతానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. జాతీయ రహదారి -16 పై వాహనాల రద్దీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి పుష్కరాల సమయంలో అమలు చేయనున్న ట్రాఫిక్ డైవర్షన్ ప్రణాళికలను శాస్త్రీయంగా రూపొందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. పుష్కర్ నగర్ల నుంచి ఘాట్ల వరకు షటిల్ బస్సుల నిర్వహణ, ప్రవేశ నిష్క్రమణ మార్గాల రూపకల్పన, భక్తుల రాకపోకలకు అనువైన రవాణా సౌకర్యాల కల్పనపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల నిర్వహణలో ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించి భక్తులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ మూడు కాకుండా రాజమండ్రి, రాయలసీమకి అనంతపురం జోరుగా తీసుకొని 5 జిల్లాల్లో పెట్టుకున్నాం. ఈ మూడు మాత్రం మెగా సిటీస్ డెవలప్ చేసుకున్నాం. ఎందుకంటే బెంగళూరుకి టౌన్షిప్ కింద ఇన్ బిట్వీన్ టోటల్ స్టేషన్స్ హిందూపూర్ మొత్తం ఆ ఏరియా స్టేషన్ వస్తుంది. నెక్స్ట్ ఈ మూడు కూడా ట్రై సిటీస్ కింద కర్నూలు, కోర్బకల్ ఆ యాక్సెస్ బెంగళూరుకి వస్తుంది. అక్కడ వస్తున్నారు. సో ఎవ్రీవేర్ డెవలప్మెంట్ కావాలి, డీసెంట్రలైజ్ డెవలప్మెంట్. అంతేకాదండి ఎక్కడికక్కడ ఎక్కువ సరే ఇక్కడ ఒకే క్షయవ్యాధి నిర్మూలనలో మందులతో పాటు పౌష్టికాహారం కూడా కీలక పాత్ర పోషిస్తుందని, క్షయవ్యాధి బాధితుల ఆరోగ్య పునరుద్ధరణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. క్షయవ్యాధి నిర్మూలనలో మందులతో పాటు పౌష్టికాహారం కూడా కీలక పాత్ర పోషిస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాబోయే పవిత్ర గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో వెలసిన ప్రముఖ దేవాంశ్ పుష్కర్ ఘాట్ ను రాష్ట్రంలోనే ఒక మోడల్ ఘాట్ గా తీర్చిదిద్దనున్నట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని మునికూడలిలో ఉన్న పుష్కర ఘాట్ ను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పరిశీలించారు. ప్రస్తుతం 32 మీటర్ల పొడవు ఉన్న ఘాట్ను భక్తుల సౌకర్యార్థం 54 మీటర్ల వరకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించి ఘాట్ విస్తరణ పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. పుష్కరాలు, పండుగలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఘాట్ విస్తరణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా భక్తులకు మరింత సౌకర్యవంతమైన వసతులు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. స్పీడ్ తగ్గించాలి. మూడోది ఇసుక రోడ్డు మీద ఓవర్లోడ్ ఎక్కువేయడం వల్ల ఇసుక కింద కారిపోయి రోడ్డు మీద అడ్డంగా ఉంది, క్లీన్ చేయండి అని 2 సార్లు చెప్పాను. ఈవేళ కూడా ఫైనల్గా రోడ్లు క్లీన్ చేసే వరకు కూడా ఇసుక ర్యాంపుల్ని, ఇసుక ఏదైతే స్టాక్ ఉందో స్టాక్ నుంచి కూడా ఇసుక తీయకుండా ఉండే విధంగా గౌరవ కలెక్టర్ గారికి, మైనింగ్ డిపార్ట్మెంట్కి, ఎంఆర్ఓ గారికి కూడా ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ యొక్క వాళ్ళ స్టాక్ యాడ్ పెట్టుకున్నారో స్టాక్ యాడ్ నుంచి రోడ్లు క్లీన్ చేసే వరకు ఎవ్వరూ కూడా ఒక లారీ కూడా వెళ్ళకుండా ఈ రోజు నుంచి ఆఫ్ చేసేస్తున్నాం.
మునుకోడల విశిష్టత అనేది వారి దృష్టికి నేను తీసుకెళ్ళాను. మునుకోడలు ఏదైతే ఉందో దీని యొక్క పురాణ గాథ, ఇక్కడ హిస్టరీ ఏదైతే ఉందో ఈ మునుకోడల విశిష్టత అనేది పూర్తి స్థాయిలో వారి దృష్టిలో పెట్టినప్పుడు మోడల్ ఘాట్ చేయమన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే వెంకటనగరం దగ్గర కూడా ఒక ఘాట్ చేయమన్నారు. దాంతోపాటు మాకు ముందు కావాలి, నాకు ఈ ఘాట్ అనేది దీని విశిష్టత ఇది, మిగతా వాటికి చరిత్ర ఏమీ లేదు, దీనికి మాత్రం ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎందుకంటే ఈ సీతానగరం అనే ప్రాంతానికి కూడా ఈ యొక్క త్రేతాయుగంలో సీతాదేవి రాముల వారు లక్ష్మణుడు కలిసి ఇక్కడికి విచ్చేసినప్పుడు ఈ ఘాట్లో స్నానం ఆచరించారు. అప్పుడు సీతాదేవి స్నానం ఆచరించారు కాబట్టి ఈ ప్రాంతానికి సీత అనే నామకరణం వచ్చి కాలక్రమేణా సీతానగరంగా మారి ఈ ప్రాంతం అంతా సీతానగరం అంటారు. అందుకే సీతాదేవి ఇక్కడ నడివాడింది కాబట్టి ఇక్కడ పంటలు, పాడి పంటలు అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ సీతానగరం ఈ విశిష్టత కూడా పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. మీరు కావాలంటే చెక్ చేయండి, మిగతా మండలాలతో పోల్చుకుంటే సీతానగరం మండలం అనేది 40 ఏళ్ల కిందటే సక్సెస్ అయిన మండలం. ఎందుకంటే పాడి పంటలు ఉంటాయి, ఇక్కడ పాడి పరిశ్రమ ఎక్కువ, పంటలు బాగా పండుతాయి, పుష్కలంగా ధనధాన్యాలన్నీ కూడా ఇక్కడ అందరూ తొలుగుతూ ఉంటారు ఇక్కడ. కాబట్టి సీతాదేవి అడుగులు పెట్టింది కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి సీతానగరం పేరు వచ్చింది. కాబట్టి అదొక విశిష్టత. మునులు స్నానం ఆచరించడం, మునులు తప చేయడం అనేది మరొక విశిష్టత. ఈ రెండు విశిష్టతల్లో పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టినప్పుడు ఇది మోడల్ గార్డ్గా చేయమన్నారు. థ్యాంక్ యూ. అంటే దేనికి పోటీ కాదు, దేనికి ఏది పోటీ కాదు. చంద్రుడి యొక్క శక్తి చంద్రుడిది, సూర్యుడి యొక్క శక్తి సూర్యుడిది. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి మీ అందరికీ కూడా, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. స్వార్థం అనేది రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు కొంచెం స్వార్థం ఉంటుంది, నా ప్రాంతం అభివృద్ధి చెందాలని. ఆ స్వార్థంతోనే నేను ఉంటాను. అయితే ఇక్కడ ప్రజలకే కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ యొక్క గోదావరమ్మ పుట్టిన దగ్గర నుంచి మన ఇక్కడ వరకు వస్తే సీతానగరం మండలంలో ప్రవహించేటప్పుడు ఏదైతే మనకి 18 కిలోమీటర్స్ ఈ దారి ఉందో ఈ యొక్క 18 కిలోమీటర్లో ఎక్కడ పొల్యూషన్ కలవట్లేదు. స్వచ్ఛమైన గోదావరమ్మ నీటిలో స్నానం చేయాలంటే రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో ఉన్నటువంటి 15 ఘాట్లు ఏ ఘాట్లో స్నానం చేసినా పుణ్యం వేస్తుంది. వ్యర్థాలు కలిసిన తర్వాత స్నానం చేస్తారు అనే దానికి అది ప్రత్యేకమైన ఇష్యూ. నా స్వార్థం మాత్రం రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో ఉన్నటువంటి 15 ఘాట్లో స్నానం ఆచరించండి, ఆరోగ్యంగా ఉండండి, ముక్తి మోక్షాలకి ప్రాప్తులు కండి అని చెప్పి అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. కంబాల చెరువు సెంటర్లో ఏర్పాటు చేసిన దండి మార్చ్ విగ్రహాల్లో ఒకటి నేలకూలిన ఘటనపై జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం కంబాల చెరువు సెంటర్లో ఏర్పాటు చేసిన దండి మార్చ్ విగ్రహాల్లో ఒకటి నేలకూలిన ఘటనపై జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మాజీ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో విగ్రహాలకు రంగులు వేయించిన నేపథ్యంలో ఈ ఘటన వెనుక ఏదైనా విధ్వంసక కుట్ర జరిగిందా అనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, అలాగే విగ్రహాల నిర్మాణ నాణ్యతపై కూడా పరిశీలన చేయాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. విగ్రహాల నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయాలను అధికారులు వెలికితీయాలని కోరారు. కూలిపోయిన విగ్రహాన్ని తక్షణమే మరమ్మతులు చేసి మిగిలిన విగ్రహాల సంరక్షణకు చర్యలు చేపట్టాలని అనుశ్రీ సత్యనారాయణ ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ విధ్వంసక రాజకీయాలకు పాల్పడే పార్టీగా తమకు అనుమానాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఘటనపై పూర్తి స్థాయి విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉందన్నారు. ఈరోజు మన రాజమండ్రికి అత్యంత ప్రసిద్ధిగాంచిన కంబాల చెరువు దగ్గర దండి మార్చ్ విగ్రహాలు ఎంతో గొప్పగా చేసేనని చెప్పుకునే భరత్ గారు మాజీ ఎంపీ చూడండి ఏ విధంగా నిర్వాహకం చేశారు. చూడండి కాళ్ళు మొత్తం లేచిపోయే విగ్రహం. వీళ్ళు నిజంగా మనుషులు తిరుగుతుంటారు, నిజంగా వాళ్ళ మీద పడితే వాళ్ళ మీద ప్రమాదం. వీళ్ళు మొన్న వచ్చి ఈ మధ్యన వాళ్ళు వచ్చి చేసిన ఘనకార్యం ఏంటంటే రంగులు లేవంట, రంగులు వేయాలా కార్పొరేషన్ పట్టించుకుంటా లేదు అదే పెద్ద గొప్పగా రంగులు వేయడానికి వచ్చి చేసిన నిర్వేకం ఇది. వైఎస్ఆర్ పార్టీ అంటే విధ్వంసకర పార్టీ అని అందరూ అంటుంటారు, దానికి నిదర్శనమే. నిజంగా నువ్వు ఏ ఉద్దేశంతో చేసావు,
నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇటువంటి స్టాచ్యూలన్నీ కూడా ఇదే రకంగా ఉన్నాయా? అంటే పెద్ద గాలి వేసినా, ఇదివరకు గాలి వేసినా సరే పెద్దగా పడలే. నువ్వు వచ్చి పెయింటింగ్ వంకన వచ్చి నువ్వు ఈ విధంగా మీరు ఏం చేశారు? ఇది ఎట్టి పరిస్థితుల్లో వాసు గారు, ఎమ్మెల్యే గారు, మీకు కూడా చెప్తున్నాం, దీని మీద ఒక ఎంక్వైరీ చేయండి. అసలు వీళ్ళు రంగులు వేయడానికి వచ్చారా, ఈ వంకన విగ్రహాలు విధ్వంసం చేయడానికి వచ్చారా? ప్రతి చోట కూడా దీన్ని వాళ్ళు ఏ దురుద్దేశంతో వచ్చినా, ఇది రాజమండ్రికి మంచి ప్రదేశం, ఇది అందరూ కూడా రాజమండ్రి ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం వెళ్ళే ప్రాంతం మార్గం. అందువల్ల మరొక్కసారి ఎమ్మెల్యే గారు మేము వినిపించుకున్నది ఏంటంటే, ఇమీడియట్లీగా ఈ విగ్రహాన్ని నీట్గా తయారు చేయించి మళ్ళీ ఒకసారి ఆ దుష్ట శక్తులు రాకుండా, ఏ విధమైన దుష్ట శక్తులు లేకుండా మన మాజీ ఎంపీ గారు వాళ్ళ బృందం చేసిన పని ఇది. ఎంత దారుణమండి. ఎంతో హ్యాపీగా ఉండి ఆయన వచ్చి ఏదో ఉద్ధరిస్తాడని ప్రజలకు ఫుల్ బిల్డప్ ఇచ్చుకోవడానికి చేసిన దానికి ఈరోజు ఇదా నిర్వాకం. చూడండి, చూడండి మొత్తం ఇరిగిపోయాయి. ఈ విగ్రహానికి ఆర్థో హాస్పిటల్కి తీసుకెళ్ళాలా ఏంటి, లేకపోతే భరత్ గారి దగ్గర తీసుకెళ్ళాలా? ఇవి 2 కాళ్ళు కూడా ఇరిగిపోయాయి. అదే ఇరిగిపోతే కాదు, ఎవరైనా మనుషుల మీద పడితే ఎంత ప్రమాదం చెప్పండి. ఈ విధమైన ఘనకార్యాలు చేస్తూ అంత పబ్లిసిటీ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి. రాజమండ్రిలో చేయవలసిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాటి మీద మీరు ఖర్చు పెట్టి చేయండి, మేము కూడా ఆస్వాదిస్తాం. అంతేగాని బాగున్న విగ్రహాలని మీరు పెయింట్ వంకని విధ్వంసం చేస్తారా? ఇదా మీరు చేసే పని? అందుకనేంచే చెప్తున్నాను, బిల్డప్లు వద్దు. ఇదివరకైతే మీ గవర్నమెంట్ ఉంది, బిల్డప్లు ఇచ్చేవారు, మేమందరం కూడా సరే అని అనుకునేవాళ్ళం. ఏదో పాపం డెవలప్ వంకన మామూలుగా ఇదివరకు మొత్తం అందరూ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు అవన్నీ చెప్పారు కదా, 20% కమిషన్ 25% కమిషన్ తీసుకున్నా ఏదో రకంగా ఏదో డెవలప్ కనపడుతుంది కదా అనుకున్నాం. కానీ ఇదా మీరు చేసే విధ్వంసం? మరొక్కసారి జనసేన పార్టీ తరఫున మీ అందరినీ కోరుతున్నది ఏంటంటే అండి, మీరేదో సుందరంగా తయారు చేస్తారనే ఉద్దేశంతో విధ్వంసానికి మాత్రం పాలు కావద్దండి. మేము చేసుకుంటాం, మా కార్పొరేషన్ చేస్తుంది, లేకపోతే మా ఎమ్మెల్యే గారితో చెప్పి చేయించుకుంటాం. అంతేగాని మీరు ఈ వంకని విధ్వంసాన్ని మాత్రం సృష్టించొద్దు. ఎందువల్లంటే ఎంతో చక్కగా ఉండే విగ్రహాలను చూసారా, మీరు పెయింట్ వంకని ఎలా పడగొట్టేశారు. మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం, విధ్వంసకర పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ఈ మాజీ ఎంపీ భరత్ గారికి కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయకండి సార్. రాజమండ్రిలో దయచేసి మరొకసారి పునరావృతం కాకుండా చూడాలని మా ఎమ్మెల్యే గారిని కానీ కార్పొరేషన్లోని కానీ అందరినీ కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉండడం పేదవారిపై ఆర్థిక భారం పడుతోందని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంధన ధరల పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అలాగే నరేంద్ర మోదీ, నిర్మలా సీతారామన్ చొరవ తీసుకుని ఇంధన ధరలను నియంత్రించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్టిన్ లూథర్, బర్రే సుబ్రహ్మణ్యం, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాల్లో ఇండియా కూటమి ఉంది. 17 రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ చెప్తే ఎటు కావాలంటే అటు మాట్లాడే వ్యక్తులు ఉన్నప్పుడు అసలు పెట్రోల్ డీజిల్ మీద జిఎస్టీ వద్దని వాళ్ళు చెప్పే ధైర్యం ఎక్కడ ఉంటుందని చెప్పి వీడు ప్రశ్నిస్తే లేదండి, వాళ్ళు ఎవరో కూడా ఒప్పుకోవట్లేదు. అందుకనే నరేంద్ర మోడీ గారు దీని మీద జిఎస్టీ వేయటానికి ఆయన అంగీకరించలేదని చెప్పింది. ఇప్పుడు ఈవేళ మరి దేశ ప్రజలందరినీ కూడా ఈ నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్ ఒక విధంగా దోసుకుంటారు. ఎందుకంటే 200 సంవత్సరాలు ఈ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని దోసుకున్నారు. భారతీయులందరూ కూడా ఒక అమాయకులుగా, గొర్రెల్లాగా
అది జుట్టు మీద పన్ను ఎత్తే కట్టారు, ఉప్పు మీద పన్ను ఎత్తే కట్టారు, నీటి మీద పన్ను ఎత్తే కట్టారు. అలాగా ఈవేళ భారతదేశంలో ఈ నరేంద్ర మోడీ అలా నిర్మలా సీతారామన్ గారు పెట్రోల్ డీజిల్ మీద GSTలోకి ఇంక్లూడ్ చేయకుండా సెపరేట్గా వేసినా కూడా గొర్రెలాగా నోరు మూసుకుని అలా ఊరుకునే పరిస్థితి ఉంది. మీకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ రేటు 35 రూపాయల 50 పైసలు. దిస్ ఇస్ బేసిక్ రేట్ అండి. దాని మీద కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ 19 రూపాయలు 50 పైసలు వేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూపేనా 41 రూపాయలు 50 పైసలు వేస్తుంది. ఎవడైతే డీలర్ ఉన్నాడో వాడికి డీలర్ కమిషన్ కింద 6 రూపాయలు 50 పైసలు, మొత్తం 103 రూపాయలు 50 పైసలు మనకి కస్టమర్కి వచ్చేసరికి రేటు పడుతుంది. ఇదే కనుక GST పరిధిలో తీసుకొస్తే ఈ బేసిక్ వాల్యూ పెట్రోల్ కానీ డీజిల్ కానీ 35 రూపాయలు అయితే GST 18% అయితే 18% GST అంటే 6 రూపాయలు 50 పైసలు ప్లస్ డీలర్కి ఇచ్చేది ఎంత అంటే 6 రూపాయలు 50 పైసలు, రెండు కలిసి 13 రూపాయలు. అలాగే బేసిక్ వాల్యూ 35 రూపాయలు అంటే ఎంత 48 రూపాయలు. 13 ప్లస్ 35 48 రూపాయలు పెట్రోల్ డీజిల్ అమ్మాలి మనకి. ఇలా పెట్రోల్ డీజిల్ 45కి అమ్మట్లేదు అంటే ఎంత దోషేస్తున్నారు ఈ దేశ ప్రజలలో. 105లోంచి 35 తీసేస్తే 1 లీటర్కి 70 రూపాయలు చెప్పి ఈ దేశ ప్రజలు దోషేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు కూడా ఎప్పుడు ఈ రకమైన దోపిడీ చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు కూడా పన్ను వేసేవారు, ఏదో రూపాయి, 10 రూపాయలు, అనా పావల ఇలాంటి పనులు వేసేవారు. అంతేగాని 1 లీటర్ పెట్రోల్ 1 లీటర్ డీజిల్కి 70 రూపాయలు ప్రజల నుంచి దోచేయడం అనేది చిన్న విషయం కాదు. ఈ రకంగా దోపిడీ జరిగిపోతుంది. పోనీ పక్క రాష్ట్రం 82 రూపాయలకి బ్యారెల్ వాల్యూ తగ్గింది డాలర్స్, అంటే 100 రూపాయలు. పేపర్ కొటేషన్స్ తోటే పరిపాలన చేస్తూ హెడ్లైన్స్ కొటేషన్స్ అదే పరిపాలన వచ్చేసరికి నిర్మలా సీతారామన్ గారు వ్యక్తిగతంగా నాకు బాగా పరిచయం. వాళ్ళ ఫ్యామిలీ వెల్ విషర్. మాకు చదువుకున్నవరే అకాడమిక్ అన్నమాట కాదు. ఒక IAS బ్యూరోక్రటిక్ గురించి ఏ విషయం కూడా ఆవిడకి తెలియదు. PMO ఆఫీస్ నుంచి వచ్చిన స్లిప్ని, PMO ఆఫీస్ నుంచి వచ్చిన ఫైల్ని ఆవిడ బడ్జెట్ రూపంలో ప్రవేశపెట్టడం జరిగింది తప్ప మాట్లాడితే వాదనలకే తప్ప చర్చకి ఎప్పుడు కూడా ఆవిడ తావివ్వలేదనేది ఆయన అందులో చెప్పారు. ప్రతిపక్షం ఎప్పుడు కూడా అధికార పార్టీని నిందిస్తుంది అనేది సహజంగా అందరూ అంటూ ఉంటారు. ఈరోజు నేను చెప్పేది మేము అధికార పార్టీలో ఉన్న వాళ్ళు నిందించడానికి ప్రతిపక్షంగా చెప్పట్లా, వాళ్ళ పార్టీలోనే కొలు ఉన్న వాళ్ళ పేర్లే చెబుతారు. ఒక అష్టోత్తరాలు సహస్రనామాలు రాయొచ్చు. అరవింద్ సుబ్రహ్మణ్యం పోయిన వారు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆయన రాశారు, భజనలు చేసే వాళ్ళకి, లాయల్టీగా పనిచేసే వాళ్ళకి, ఓనమాలు తెలియని వాళ్ళని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెట్టుకుంటే, ఫైనాన్స్ మినిస్టర్షిప్ ఇస్తే దేశ ఆర్థిక వ్యవస్థ చాలా విచ్ఛిన్నమై ఉంది. రేపు రాబోయే రోజులు చాలా గట్టు పరిస్థితి. ఇప్పుడైనా మేలుకొని దీన్ని ఇది చేయండి అని చెప్పండి. అరవింద్ సుబ్రహ్మణ్యం ఆయన ఫైనాన్షియల్ అడ్వైజర్గా మోదీ హయాంలోనే పనిచేసిన ఆయన అక్కడి నుంచి ప్రభుత్వంతో ఇమ్మడలేక ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయినాడు. 2 సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఎప్పుడు మోదీ గారిని అంటారు కాబట్టి ఆయన మాటలు పక్కన పెడదాం. కానీ ఆయన ఆర్థికవేత్తగా ఆయన చాలా ప్రతిభావంతుడు. ఆయన కూడా మోదీ గారి హయాంలో జరుగుతున్న ఆర్థిక విధ్వంసాన్ని ముందు నుంచి ఖండించారు. వాళ్ళు ముగ్గురిని పక్కన పెట్టారు. యశ్వంత్ సింగ్ ఇంత గణకాలు లెక్కేసుకున్నా, అటు ఇటు లెక్కేసుకున్నా కూడా 3.5 దాటే అవకాశం కూడా లేదు. కానీ ప్రభుత్వం ఈరోజు ఇచ్చే గణకాలన్నీ కూడా తప్పుడు గణకాలు. IMF వాళ్ళు కూడా నిర్మోహటంగా చెప్పేశారు, భారతదేశం నుంచి భారత ప్రభుత్వం ఇస్తున్న గణకాలన్నీ కూడా తప్పుడు గణకాలు. ఆ తప్పుడు గణకాలతో మేము ఇస్తున్న దానికి అసలు మేము చూస్తున్న దానికి పొంతన లేదు, కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించాలని కూడా చెప్పింది. సో ఇది మూలంగా చెప్పేది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి తెలియని ఆవిడ ఆర్థిక మంత్రిగా ఉంచారు కాబట్టి తక్షణం మీరు అది ఏంటి అనేది దాన్ని సరిదిద్దడానికో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ప్రజలను ఇచ్చేయాలంటే మోదీ గారు ఇమ్మీడియట్గా నిర్మలా సీతారామన్ని ఆ పదవి నుంచి తప్పించాలని, రెండోది దేశానికి అభివృద్ధికి దాంట్లో ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ కూడా సలహాలు సూచనలు మా నాయకులు చెప్పడము జరుగుతుంది. వాళ్ళు వినిపించుకున్న పరిస్థితిలో లేరు. ప్రజలు ఇది తెలుసుకుని రాబోయే రోజుల్లో కష్టానికి కారణం ప్రభుత్వమే తప్ప ఏదైనా మనకు రాని హాని జరిగిందన్న ప్రకృతి వైపరీత్యం అంటే మనం చెప్పచ్చు. కానీ ఇది చేతరాల, ఇది స్వయంకృతంగా వీళ్ళు తయారు చేసిందే తప్ప ఇది బయట వల్ల దేని వల్ల వచ్చింది కాదు.
కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని కావలసిన విషయాలని పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్థిక వ్యవస్థని గాలికి వదిలేసి ఏ రకంగా నడుస్తుందో గమనించాలని విన్నవంగా తెలుసుకుంటాను. స్థానిక తాడితోటలో సీనియర్ సినీ నటి రాధ పుట్టినరోజు సందర్భంగా రాధ అభిమాని ముత్యాల వెంకటేశ్వరరావు లక్ష్మీ దంపతుల చేతుల మీదుగా బాంబే గృహాల వద్ద బాటసారులకు వాహన చోదకులకు మజ్జిగ పంపిణీ చేశారు. సీనియర్ సినీ నటి రాధ పుట్టినరోజు సందర్భంగా స్థానిక తాడితోటలో రాధ అభిమాని ముత్యాల వెంకటేశ్వరరావు అల్లా లక్ష్మి దంపతుల చేతుల మీదుగా బాంబే గృహాల వద్ద బాటసారులకు వాహన చోదకులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1983 నుంచి సినీ నటి రాధకు అభిమానిగా ఉన్నారని, ప్రతి ఏటా ఆమె జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. బుధవారం ఎండవేడి పెరగడంతో బాంబే గృహాల వద్ద బాటసారులకు వాహన చోదకులకు చల్లని మజ్జిగ పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ముత్యాల కుమార్, కిషోర్, మీసాల బాబీ, సంగిరెడ్డి త్రిమూర్తులు, నాళం మల్లికార్జున్, చిట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాధా రాధా మదిలోన మన్మథ దాదా, రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ, పడగెట్టిన పరువాలతో కవ్వించకే కాటేయవే. రాజా రాజా మనసైన మన్మథ రాజా, రాత్రి పగలు రగిలింది మల్లెల బాధ, నువ్వు దిగే తాళాదదో, నేనాడితే నువ్వాగవు. రాధా రాధా మదిలోన మన్మథ దాదా, రాజా రాజా మనసైన మన్మథ రాజా. స్వరాలు జూమంటే నరాలు కెవ్వుమంటే సంపంగి సన్నాయి వాయుసనా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.